సరే ఇదిలా ఉంటే ఈవిడ తమ్ముడు, ఇంకొక తమ్ముడు, ఈ అబ్బాయి పేరు ఉదయ్. ప్రీతి పరిచయం కాకుండా ముందు చాలా ఏళ్ళ నుంచి 5-6 ఏళ్ల నుంచి పరిచయం ఉదయ్. సొంత తమ్ముడు కాదు బట్ తమ్ముడే మళ్ళీ స్విమ్మింగ్ పూల్ లో అయ్యర్లా కాదు, ప్రాపర్ తమ్ముడు. ఈ రోజు కూడా అటువంటి రిలేషన్ లేదు అతనికి. సో అతను అన్ని చూసి జాగ్రత్త పడి ఉంటాడు. ఇది లేదు, హీ హాజ్ ఎ గర్ల్ ఫ్రెండ్. కాబట్టి పెళ్ళైన మస్తాన్స్ అయినా వదలలేదు, గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఒక లెక్క అండి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళని విడదీయడం అనేది ఫస్ట్ మోడ్ ఆఫ్ ఆపరెండి. ఎందుకు విడదీయాలి అంటే వీడి మీద వాడి అమ్మాయికి చెప్పి, అమ్మాయి మీద వీడికి చెప్పి ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని విడదీయాలి. విడదీయడం వల్ల అమ్మాయి సింగిల్ అయిపోయిన తర్వాత వీళ్ళని ఎరగవేస్తుంది. మామూలుగా వెళ్ళమంటే వెళ్ళరు కదా వేరే చోటకి, వాడితో పడుకో వీడితో పడుకొని పంపించడానికి ట్రై చేస్తే, లవ్లో ఉన్నప్పుడు ఉండదు కదా, వీడు నిన్ను ఇది చేసాడు అది చేసాడు, వాడిని మీద రెవెన్యూ తీర్చుకోవడానికి నువ్వు కూడా వాడిని ఇది చేయాలి అది చేయాలని చెప్పి పంపించడానికి ఇది ఒక సాకుగా ఫస్ట్ వాళ్ళని బ్రేకప్ చేయడానికి చేస్తుంది. దానికి ఈవిడ వాడే ఫస్ట్ సాధనం ఫోన్. ఈ ఉదయ్ ఫోన్ గుంజుకొని చాలా రోజులైంది. ఇప్పటికీ కూడా ప్రీతికి సంబంధించిన లీక్స్ అవన్నీ కూడా ఆ ఉదయ్ ఫోన్ నుంచి చేసింది. అది ఆన్ రికార్డ్ ఆవిడ ఒప్పుకుంది ఒక ఇంటర్వ్యూలో. నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు అని అడుగుతున్నాడు ఆన్ ఎయిర్. అడిగితే నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి కదా, 50,000 ఇవ్వాలి, అందుకని ఫోన్ పెట్టుకున్నాను. సో ఫోన్ పెట్టుకుంటే డేటా అంతా కూడా వాడుకొని, అంటే 50,000 ఇవ్వాలా లేదా అనేది ఏం ప్రూఫ్ లేదు కదా. 50,000 నేను తీసుకున్నట్టు ప్రూఫ్ ఏంటి అన్నాడు. అంటే నువ్వు నాకు ఫోన్ ఇచ్చినట్టు ప్రూఫ్ ఏంటి అని. మరి ఇప్పుడు కదా ఒప్పుకున్నావు నువ్వు. నేనైతే 50,000 ఇచ్చావని ఒప్పుకోలేదు, నువ్వైతే ఫోన్ ఉందని ఒప్పుకున్నావు కదా, 50,000 ఇవ్వాలి అందుకే ఫోన్ పెట్టుకున్నావు అన్నా కదా. సరే వాట్ ఎవర్, ఈ ఫోన్ పెట్టుకొని అవన్నీ తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న నంబర్లు తీసుకొని, ఇదిగో చూడు నీ కూతురు ఉదయ్తో తిరుగుతుందని చెప్పి వాళ్ళ అమ్మకి వాళ్ళ బంధువులకి అందరికి పెట్టి వాళ్ళని బదనాం చేసి ఇలా చేసుకుంటూ విడదీయడం, వాళ్ళని వేరే వాళ్ళకి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పడుకొని పంపించడం. ఈవెంట్ మేనేజ్మెంట్ చేద్దామని చెప్పి తీసుకెళ్ళి అక్కడ రోజు ఇదే టైం పాస్. పొద్దున్న లెగుస్తుంది, మధ్యాహ్నం రాత్రికి ఏదో ఒకటి చేసి గుద్దుకుంటుందా, గొడవ పెట్టుకునిద్దా, ఏదో ఒకటి చేస్తుంది. ఐ మీన్ ఎనీథింగ్ పవర్ఫుల్. నాకెప్పుడు కోవిడ్ లో అని చెప్పింది, కోవిడ్ అప్పుడు వెళ్ళిందండి ఫస్ట్ టైం. కోవిడ్ అప్పుడు బేసిక్ గా ఏం చేద్దాం అనుకున్నాం అంటే, మేము ఈవెంట్స్ చేద్దాం అని చెప్పి, సాయి ఈవెంట్స్, టెక్నో ఈవెంట్స్ చేద్దాం అని చెప్పి నన్ను, గౌతమ్ గారిని, ఇంకా వాడి పేరేం పెద్ద పొట్టుడు ఉన్నాడు కదా మన నరేన్. అసలు నరేన్ గారు ఎవడు నాకు తెలియదు. వాడు అందరం కలిసి వెళ్ళాం, నలుగురం కలిసి గోవాకి వెళ్ళి అక్కడ ఒక ఇల్లు తీసుకున్నాం. ఇల్లు తీసుకొని పక్కన వాడిని సెట్ చేసి ఈవెంట్ చేస్తాం రాబాయ్ మేము అని చెప్పి ఒక రాత్రి ఒక ఈవెంట్ కూడా ఆర్గనైజ్ చేసి మొత్తం వాడికి ఎక్స్ప్లెయిన్ అయ్యేలా చూపించి వాడికి అంతే చేసిన తర్వాత ఈమె చేయదంటే రోజు ఏం చేయదు, పని చేయదు. ఈమె రోజు పొద్దున సాయంత్రం డ్రామా చేస్తుంది, ఎవడో కూడా కొట్లాడ పెట్టుకుంటుంది. నా లైఫ్ లో అంటది ఏమన్నంటే నా లైఫ్ కెవిన్ అని, అది కూడా నా లైఫ్ ఉదయ్, నా లైఫ్ కెవిన్, నా లైఫ్ సేమ్ బుల్షిట్ కోకమ్మ స్టోరీ. అట్లా వేసి ఉండగొడిపోయింది. ఫస్ట్ గౌతమ్ కూడా వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఇంకా నేను ఉంటాను అక్క, నాకు అవ్వట్లేదు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వచ్చావు. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకో సంవత్సరం వరకు మాట్లాడలేదు. అప్పుడు నేనేం చేశాను, జూబ్లీ హిల్స్ లో కన్సల్టెన్సీ స్టార్ట్ చేశా. 36 లో నాకు కన్సల్టెన్సీ పెట్టి, ఆ కన్సల్టెన్సీ క్లిక్ చేసి, ఆ కన్సల్టెన్సీ ఇది చేసి నేను ఒక ఫ్లాట్ తీసుకొని మాదాపూర్లో ఉండేటోండి. అప్పుడు ఫస్ట్ టైం చింటూ భయ్య ఎంట్రీ చాలా సంవత్సరాల తర్వాత చింటూ నన్ను కలిసాడంటే సరే అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే మస్తాన్ సాయి కన్నా ముందు జరిగిన కన్వర్జేషన్. అంటే అప్పుడు మస్తాన్ సాయికి ఈ ఉదయ్ అనేవాడు చెప్తున్నాడు అసలు ఎలా పరిచయం నీకు ఏంటి అని అంటే, అప్పట్లో గోవాకి తీసుకెళ్లేదు మమ్మల్ని. మస్తాన్ సాయి 2022 అక్టోబర్లో, ఈ 2015లోనే చింటూ పరిచయము. 18 ఆ టైంలో వీళ్ళు గోవాకి వెళ్ళడము, ఇవన్నీ కూడా చేయడము, డ్రగ్స్ చేయడము, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా ఆ టైంలోనే. బట్ ఇవాళ ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ ఏంటి, మస్తాన్ సాయి నాకు డ్రగ్స్ అలవాటు చేశాడు. ఓకే, ఏది టైం మిషన్ లో వచ్చా
ఓకే 2022లో పరిచయమైన నీకు 2018లోనే నీకు డ్రగ్స్ ఉదయ్ కూడా ఇప్పుడు బయటకు వచ్చేసాడా దీని నుంచి? అందరినీ బ్లాక్మెయిల్ చేస్తారు. ఎవరు కూడా చట్టవాళ్ళతో స్నేహం ఎక్కువ రోజులు ఉండదు కదా. ఇప్పుడు ఏంటంటే అమ్మా 2022 అక్టోబర్లో పరిచయమైన మస్తాన్ నీకు డ్రగ్స్ అలవాటు చేశాడని చెప్తూ కంప్లైంట్ ఇచ్చిన నువ్వు ఒకనొక ఇంటర్వ్యూలో ఈవిడే చెప్తుంది మీకు డ్రగ్స్ ఎప్పుడు అలవాటు అండి అంటే, ఆ ఇంటర్వ్యూకి కరెక్ట్గా ఆ ఇంటర్వ్యూ ఎప్పుడు జరిగింది, ఒక 7-8 నెలల క్రితం జరిగింది. ఎప్పుడైతే రాజధాని మీద కేసు పెట్టినప్పుడు వచ్చిన ఇంటర్వ్యూలో మీకు డ్రగ్స్కి అలవాటు ఉంది కదా అంటే, అప్పుడండి నేను డీజే నేర్చుకోవడానికి గోవాకి వెళ్ళినప్పుడు 2018లోనో 17లోనో ఒక 3 years బ్యాక్ 2 years బ్యాక్ అప్పుడు నేను ఏదో కొంతమంది అలా తీసుకున్న వల్ల నాకు ఏదో ఉందన్నట్టుగా ఇప్పుడు చెప్పుకొచ్చింది అనమాట. మీకు నిజంగా డ్రగ్స్ అలవాటు ఉందా అంటే, లేనివాడు ఏం చేస్తే డ్రగ్స్ అలవాటు ఏంటి అంటాడు. ఇప్పుడు అదండి నేను చెప్పలేనండి అంటే ఎట్ లాస్ట్ బ్లడ్ టెస్ట్ లో తెలిసిపోతుంది కదా. అదే బ్లడ్ టెస్ట్ లేకపోతే యూరిన్ టెస్ట్ వీటిలో తెలిసిపోద్ది. పాయింట్ ఇక్కడ నేను ఎస్టాబ్లిష్ చేయాలనుకుంది ఏంటంటే, మీరు మస్తాన్ సాయి పెద్ద క్రిమినలా లేకపోతే లావణ్య పెద్ద క్రిమినలా? అసలు క్రిమినల్ అంటే ఏంటి? ఏదన్నా నేరం. సో ఇప్పుడు డ్రగ్స్ తీసుకోవడం అనేది నేరం కాదు, ఒక విక్టిమ్ గా చూడాలి అనే కోణంలోనే ప్రస్తుతం జరుగుతున్న ఇది. రీహాబ్కి పంపిస్తారు మా అయితే, కానీ అది వాడి చావు వాడు చేస్తాడు. ఇప్పుడు మందు తాగితే వాడు చేస్తాడు, డ్రగ్స్ చేసుకున్న వాడే చేస్తాడు. విచ్ ఇస్ సమ్వాట్ ఇలా హెచ్యూలో ఉన్నారని చెప్తున్నాడు కదా ఈయన. ఇలా చాలా మందే ఉన్నారు మన దరిద్రానికి అలవాటు పడింది. కానీ నేరం ఏంటి అంటే డ్రగ్స్ అమ్మడం, బలవంతంగా అలవాటు చేయడం. అది లావణ్య చేసింది ఆన్ రికార్డ్. పోలీస్ కేసు ఆవిడ మీద ఉంది. ఏంటి 45 రోజులు చెంచలగూడ జైల్లో ఉండొచ్చింది ఎవరు? ఊరికైనా పెడతారమ్మా? 5 గ్రాముల మెత్ తోటి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఆ వీడియో చూసారా మీరు? ఆ సూట్ కేసు నేను ఓపెన్ చేయను అంటుంది. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. పెడ్లర్ గానే ఈవిడ మీద సెక్షన్ బుక్ అయింది. మస్తాన్ సాయి మీద ఏ రోజు పెడ్లర్ కేసు లేదు. మస్తాన్ సాయి మీద ఉన్నాయి మొత్తం 5 కేసులు. ఈవిడ మీద ఉన్నది 8 కేసులు, ఇంక్లూడింగ్ ప్రీతి కంప్లైంట్. అందులో NDPS అంటే డ్రగ్స్ కేసుల్లో 2 ఉన్నాయి ఈవిడ మీద. ఒకటి వరలక్ష్మి కేసు, ఒకటి ఇది. మస్తాన్ సాయి మీద ఉన్న కేసుల్లో వరలక్ష్మి కేసులో కూడా ఉంది. వరలక్ష్మి కేసులో కూడా మస్తాన్ సాయికి నేనే ఇచ్చాననే కన్ఫెషన్ ఉంది ఈవిడ. అంటే వీళ్ళు ఏంటంటే ఒక చైన్ పట్టుకుంటారు. ఫస్ట్ నీకెవరు ఇచ్చారు, నువ్వు ఎవరెవరికి ఇచ్చావు అంటే ఆ లింక్ మొత్తం ఇట్లా చేరి మొత్తం ఒక 12 మంది వచ్చారు, 11 మంది వచ్చారు. సో వీళ్ళల్లో ఎవరెవరు అని చెప్పి తీసుకున్నప్పుడు వీళ్ళ పేర్లన్నీ వచ్చినాయి. A1, A2, A3 మెయిన్గా పవర్ఫుల్గా వాళ్ళని పెడతారు గట్టిగా. మిగతా వాళ్ళందరూ కూడా కన్స్యూమర్ కేసులు పెట్టి వాళ్ళని ఏదో చిన్న పనిష్మెంట్ ఏదో ఇచ్చేసి పంపించేస్తారు. ఇంకోసారి చేయకండి అని చెప్పి ఏదో రీహాబ్కో లేకపోతే పబ్లిక్ సర్వీస్ ఏదో చేయండి అని చెప్పి ఇది చేసి పంపిస్తారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, డ్రగ్స్ కన్స్యూమర్ వీడు, డ్రగ్ పెడ్లర్ ఈవిడే. ఈయన మీద ఉన్న 5 కేసులు కూడా మీకు చెప్తాను నేను. 3 కేసులు లావణ్య పెట్టింది. ఒకటి నన్ను రేప్ చేశాడు అది ఇది అని చెప్పి. సో ఎందుకు రేప్ చేశాడు, కొట్టాడు, ఇది నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే సరే ఆ తర్వాత ఆవిడ క్లారిఫికేషన్ ఇచ్చింది, అదేం లేదు అంత ఉత్తుతుంది, నా చేత బలవంతంగా రాయించారు. సో ఆ కేసు పోయింది. ఇక 2వ కేసు ఇక్కడ అదే నార్సింగ్ పిఎస్లో రాజధాని మీద కేసు పెట్టడానికన్నా కొన్నాళ్ళ ముందు మస్తాన్ సాయి నన్ను వేధిస్తున్నాడు. ఎందుకంటే మస్తాన్ సాయి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, కానీ అతనికి ఏదో వేరే ఎఫ్ఐఆర్ ఉంది, అది నాకు తెలిసిపోయింది, నేను ఇంకా అతను జోలికి పోవట్లేదు, కానీ నన్ను ఏడిపిస్తున్నాడు అని అతని మీద ఒక కేసు పెట్టింది. అదొక ఎఫ్ఐఆర్. అదే నార్సింగ్ పిఎస్ విచిత్రం చూడండి. 9 నెలల తర్వాత రాజధాని నా మొగుడు అంటే ఆ ఎఫ్ఐఆర్ ఉందనే విషయం కూడా పట్టించుకోకుండా ఇంకో కేసు ఎట్లా పెట్టగలిగారు? ఏ రిపోర్టర్ కూడా, నాకు తెలిసి చాలా మంది రిపోర్టర్లు కేసులు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ఏసీపీ గారిని, సిఏ గారిని వాళ్ళందరినీ కూడా అడిగారు, సార్ చెప్పండి సార్ ఈ కేసు గురించి, రాజధాని కేసు ఎంతవరకు వచ్చింది, ఏం చూసి. ఎప్పుడు కూడా ఇది తీసి, సార్ ఆల్రెడీ మీ కంప్లైంట్ మీ స్టేషన్లోనే ఆవిడ ఇట్లా ఒకరి మీద ప్రేమించాం పెళ్లి చేసుకొని వచ్చింది కదా, హౌ కెన్ యూ డూ దిస్ అని ఒక్క మాట వాళ్ళు ఎవ్వరు అడగలేకపోయారు. అంటే ఎవరికి తెలియదు కూడా లేండి ఆ టైంకి. బట్ నిజంగా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం, క్రైమ్ రిపోర్టర్లు అంటే తీసి చేయాలి కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.